నిద్రపోవమ్మా నిద్రకు నీకేమి కావాలనమ్మా నిద్రకు పేసర్లు కావాలనమ్మా పేసర్లకు పేసర్లను ఒప్పించినాము నిద్రవో బొడ్డమ్మ నిద్రపోవమ్మా నిద్రకు నూరేళ్ళు నీకు వెయ్యేళ్ళు పాలిచ్చే తల్లికి బ్రహ్మ వెయ్యేళ్ళు నిన్ను కన్న తల్లికి నిండా నూరేళ్ళు నిద్రవో బొడ్డమ్మ నిద్రపోవమ్మా నిద్రకు నీకేమి కావాలనమ్మా నిద్రకు కందులు కావాలనమ్మా కందులకు కందులను ఒప్పించినాము నిద్రవో బొడ్డమ్మ నిద్రపోవమ్మా నిద్రకు నూరేళ్ళు నీకు వెయ్యేళ్ళు పాలిచ్చే తల్లికి బ్రహ్మ వెయ్యేళ్ళు నేను కన్న తల్లికి నిండా నూరేళ్ళు నిద్రవో బొడ్డమ్మ నిద్రపోవమ్మా నిద్రకు నీకేమి కావాలనమ్మా నిద్రకు నువ్వులు కావాలనమ్మా నువ్వులకు నువ్వులను ఒప్పించినాము నిద్రవో బొడ్డమ్మ నిద్రపోవమ్మా నిద్రకు నూరేళ్ళు నీకు వెయ్యేళ్ళు పాలిచ్చే తల్లికి బ్రహ్మ వెయ్యేళ్ళు నిన్ను కన్న తల్లికి నిండా నూరేళ్ళు నిద్రవో బొడ్డమ్మ నిద్రపోవమ్మా నిద్రకు నీకేమి కావాలనమ్మా నిద్రకు సత్తు కావాలనమ్మా సత్తుకు సతపిండిని ఒప్పించినాము నిద్రవో బొడ్డమ్మ నిద్రపోవమ్మా నిద్రకు నీకేమి కావాలనమ్మా నిద్రకు పల్లీలు కావాలనమ్మా పల్లీలకు పల్లీలను ఒప్పించినాము నిద్రవో బొడ్డమ్మ నిద్రపోవమ్మా నిద్రకు నూరేళ్ళు నీకు వెయ్యేళ్ళు పాలిచ్చే తల్లికి బ్రహ్మ వెయ్యేళ్ళు నేను కన్న తల్లికి నిండా నూరేళ్ళు నిద్రవో బొడ్డమ్మ నిద్రపోవమ్మా భక్తులందరికీ నా యొక్క నమస్కారాలు. మా ఊరి మహిళా మనులందరికీ నా యొక్క కృతజ్ఞతలు. ఈ బొడ్డమ్మ సాంప్రదాయం మనకు చిన్నప్పటి నుండి మన పెద్దల నుండి వచ్చే సాంప్రదాయమే, ఇవాళ కొత్తగా వచ్చింది ఏం లేదు. అయితే ఇది అంతకుముందు వాడలల్లో అక్కడొకటి వేసేది, గల్లీకి ఒకటి ఉండేది. రాను రాను అవి తగ్గిపోయినాయండి. ఇప్పుడు ఇది ఇట్లనే బొడ్డమ్మ సాంప్రదాయం అనేది దీన్ని పడగొట్టకూడదని ఒక 3 సంవత్సరాల నుండి మేము ఇది శివాలయము వేణుగోపాల స్వామి టెంపుల్, లక్ష్మీ గణపతి, శ్రీ ఆంజనేయ టెంపుల్, మాకు ఇక్కడ పురాతకాలం టెంపుల్ ఉంది కాబట్టి మా మహిళలందరికీ ఇక్కడ టెంపుల్లో వేసుకొని ఆడుకుంటే బాగుంటది. అందరం మంచి ప్రేమతత్వంతో మహిళలందరము ఒక ఇంట్లో లాగానే అందరూ ఒకరికొకరు సమర్కూర్చుకుంటా మంచి పాటలతోటి 9 రోజుల పండుగ ఇది బొడ్డమ్మ పండుగ అనేది 9 రోజుల పండుగ.
ఇది మనతోటే పోవద్దు, మన పిల్లల తరానికి అందించాలని ఇది ఆడుకోవడం జరిగింది. దీనికి మా మహిళమ్మ తల్లులు అందరూ దీనికి సహకరించి అందరూ మంచి మంచి పాటలతోటి దీన్ని మేము రోజు 9 రోజుల పండుగను ఇది కనుల పండుగ లాగా చేసుకోవడం జరుగుద్ది. అదే విషయంగా మాకు పిత్రామావాస్య అనేది కూడా శివాలయంలో ఆడడం జరుగుతుంది. ఇంకా దానికైతే అసలు అంతే లేదు. యూత్ పిల్లలు మాకు ప్రైజ్ మనీ పెట్టి కూడా ఇలా బతుకమ్మకు కానీ పాటలకు, ఆటలకు, బతుకమ్మలకు ప్రైజ్ మనీ తోటి యూత్ పిల్లలు కూడా ఇది బాగా చేస్తున్నారండి. ఇది మాకు మా ఊర్లో మేము ప్రతి పండుగ కానీ మేము బాగా జరుపుకుంటాము. ప్రతి విలేజ్ లా, ప్రతి కాలనీలా ఇట్లనే జరుపుకోవాలని నా యొక్క కోరిక. మాది ముచ్చర్ల గ్రామము. నా పేరు భోగి సుజాత, అసన్పర్తి మండలం, జిల్లా హన్మకొండ. హన్మకొండ. కాయలన్నీ గోసి కోల్ కడవ